సజీవులుగా నిలబెట్టి ఇలాగూ తన సన్నిధిలో ఈరోజు గడపడానికి చూపిన దేవదేవునికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ కల్లూరు పట్టణంలో మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు స్థానిక దేవదేవులు, వయసులో చాలా పెద్దవారు, కానీ మాతో చాలా చనువుగా ప్రేమగా అత్తుకుంటూ ఉంటారు. దగ్గర తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి మీ సువార్థికులు మా సహోదరులు సత్యానంద గారు. ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తా ఉన్నాను. మహాదేవుడు మానవులకి కృతజ్ఞత అనే బుద్ధిని పుట్టించువాడు. ఎవరు పుట్టిస్తారంట? కృతజ్ఞత అనే బుద్ధి ఎవరు పుట్టిస్తారు? దేవుడు పుట్టిస్తారు. యెషయా గ్రంథం 57:19 ఒకసారి గట్టిగా చదివితే బాగుంటుంది. నాకు వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పొచ్చు. కాబట్టి వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించు, మనుషుల్లో కృతజ్ఞత బుద్ధి పుట్టించేవాడు దేవుడు. ఈ విషయాన్ని ప్రతి మనిషి తప్పక తెలుసుకోవాల్సిన అవసరం. దేవుడు చేసినటువంటి మేలు ఏవైతే ఉన్నాయో ఆ మేలును తలంచుకొని మనిషి తన జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత కనపరచవలసిన వాడే ఉన్నాడు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములని 107వ కీర్తనలో మాట్లాడతాడు. ఒకసారి 107వ కీర్తన మనం చదువుకుంటే అక్కడ చెప్తా ఉంటాడు, చాలా విషయాలు చెప్తాడు. 107వ కీర్తనలో దేవుడు నరులకు చేయు ఆశ్చర్య కార్యములు బట్టి అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నరులకు చేయు ఆశ్చర్య కార్యములు బట్టి ఎన్నెన్నో ఆశ్చర్య కార్యం చేశాడో ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి నరులకు ఆయన ఎవరు చేస్తారంట? ఏం మనుషులు చేయరా? ఆశ్చర్య కార్యాలు చేసేది ఏమంటే దేవుడు చేస్తాడు. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలను బట్టి మనుషుడు ఏం చేయాలంటే కృతజ్ఞత బుద్ధిని కలిగి ఉండాల్సిన అవసరం. ఏమేమి ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు? ఒకసారి ఆగి ఆలోచన చేద్దామా? ఏం చేశాడు ఒకసారి? ఒకటి, మన నిర్మాణము ఆశ్చర్యం. శాస్త్రవేత్తలకు అంతు పట్టట్లేదు, డాక్టర్లకు సైతం అంతు పట్టట్లేదు. మన నిర్మాణం ఏదైతుందో, మనం నిర్మించిన విధానం ఏదైతుందో ఆ నిర్మాణము ఒక ఆశ్చర్యం, అది ఒక వండర్. ఆకాశంలో అప్పుడప్పుడు 7 రంగులు కనపడతా ఉంటాయి. అవి చూడటానికి మనం అదొక వండర్ లాగా చూస్తూ ఉంటాం. దాని సంగతి ఏమో కానీ ముందు అసలు నీ నిర్మాణం ఉందే అదొక గొప్ప ఆశ్చర్యం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యంలో మొట్టమొదటి ఏంటంటే నిర్మాణం. ఒక మనిషిగా నువ్వు నిర్మించబడిన విధానం ఏదైతుందో అది దేవుడు చేసినటువంటి నీకు గొప్ప ఆశ్చర్యమైన కార్యం. 2, దేవుడు మనకి పోషకుడుగా సంరక్షణకుంటూ అనేది దేవుడు చేసినట్టు గొప్ప ఆశ్చర్య కార్యం. 100వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడు? యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఆయన మన పోషకుడు అని మాట్లాడుతూ ఉంటాడు. మనల్ని నిర్మించడం ఒక భాగం అయితే మనల్ని పోషించేవాడు ఆయన. మత్తయి సువార్త 6:26 మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనుషుల్ని పోషించుట మర్చిపోవునా అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనుషుల్ని పోషించేవాడు ఎవడు? దేవుడు. మనుషుల్ని పోషించేవాడిని నేనని మహాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్మించిన వాడిని నేనే, నిన్ను పోషించేవాడిని నేనే, నిన్ను సంరక్షించేవాడిని నేను. మనుషులకి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసేవాడు దేవుడు. ఈ జీవము దేవుడు అనుగ్రహిస్తే వచ్చింది. ఈ జీవం ఇప్పుడు కలిగి ఉన్న ఊపిరి దేవుడు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకారం అది. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే తమ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యాలని ఖచ్చితంగా తన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. ఎన్నో మేళ్లు దేవుడు చేస్తా ఉన్నాడు జీవితంలో. మానవ జీవితంలో ఒక్కసారి ఆగి ఆలోచన చేస్తే ఎన్నో మేళ్లు కనిపిస్తా ఉంది.
ఆ మేలుని మర్చిపోయే వారిలాగా మనుషులు ఉండకూడదు. ఆ మేలుని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక మనిషి కొద్దిగా సహాయం చేస్తేనే ఆ మనిషికి ఏం చేస్తామంటే మనము ఏదో చేయాలని తపన పడతా ఉంటాం, ఎంతో చేయాలని ఆరాట పడతా ఉంటాం. ఒక మనిషికి అంత ఆరాట పడితే, ఒక మనిషి పట్లే అంత తపన కలిగి ఉంటే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుని పట్ల ఎంత తపన ఉండాలి, ఎంత ఆతురత ఉండాలి, ఎంత వేగిరి పడాలి. మనల్ని పోషించటం, మనల్ని నిర్మించటం, మనల్ని కాపాడటం ఇదొక భాగం అయితే, మన మనసులో కూడా మన హృదయంలో కూడా ఏదైనా బాధ వస్తే ఆ బాధను తీసివేసేవాడు దేవుడు. బాధలు వస్తాయా మీకు? ఇప్పుడు బాధపడ్డారా? ఏడ్చారు ఎప్పుడన్నా? పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో సందర్భంలో దుఃఖిస్తాడు, బాధపడతా ఉంటాడు. ఇలాంటి బాధలు వచ్చినప్పుడు సైతం ఆ బాధల్ని తీసివేసేవాడు దేవుడు. కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. 119వ కీర్తనలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. 119వ కీర్తన 15వ వచనం అనుకుంటా. ఒకసారి అక్కడ ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను. 119 50వ వచనం చదవండి, అక్కడ ఉంటది. దేవుని యొక్క మాటలు ఏం చేస్తాయంటే బాధను తొలగిస్తా ఉంటాయి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగి ఉంది. కాబట్టి బాధలు వచ్చినప్పుడు సైతము, నీకు దుఃఖం వచ్చినా సరే, నీ దుఃఖాన్ని తీసివేసేవాడి దేవుడు, నీ బాధల్ని తొలగించేవాడి దేవుడు. నేను నిర్మించడం ఒక ఆశ్చర్యకార్యం అయితే, నేను పోషించడం ఒక ఆశ్చర్యకార్యం అయితే, నిన్ను కాపాడటం ఒక ఆశ్చర్యకార్యం అయితే, నీకు దుఃఖం వచ్చినా సరే, నీకు బాధ వచ్చినా సరే, నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే దాన్ని తీసివేసేవాడి దేవుడు. నీ యొక్క వాక్యం ఏదైతుందో అది నాకు బాధల్లో నెమ్మది కలిగజేస్తాను, అంటే ఆనందాన్ని కలిగజేస్తాను. ఎంతో బాధతో ఉన్నటువంటి నీకు, ఎంతో కష్టంతో ఉన్నట్టు నీకు ఆనందాన్ని కలిగజేస్తా ఉంటుంది. 94వ కీర్తన 19వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. 94వ కీర్తన 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగించేయుచున్నది. కాబట్టి నీ ప్రాణము ఏదైతుందో, విసిగిపోతా ఉన్నావో, విసిగించబడతా ఉన్నావో, అది ఏదైతుందో నీ ప్రాణము, దానికి నెమ్మది కలగాలంటే ఆ నెమ్మది కలగజేసేవాడు ఎవరంట? దేవుడు. కాబట్టి నీ ఆదరణ, నీ వాక్యము, నీ మాటలు నాకేం చేసినాయి అంటే నెమ్మది కలిగజేస్తా ఉన్నాయి. కాబట్టి దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలని మనుషులు ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. ఒకరోజు నా గ్రంథంలో కూడా ఒక తల్లి మనకు కనిపిస్తూ ఉంటది. చరిత్ర మనం చదువుతున్నప్పుడు హన్నా ఎల్కానా అనే ఒక జంట కనిపిస్తూ ఉంటారు. హన్నా దుఃఖ సముద్రంలో జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఎంతో బాధని కలిగి జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. కన్నీళ్లతో, రోదనతో, వేదనతో సమాజంలో తను బతుకుతున్నప్పుడు దుఃఖంతో జీవితాన్ని కలిగి బ్రతుకుతాం. అటువంటి పరిస్థితుల్లో మహాదేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప కార్యాన్ని తన జీవితంలో చేశాడు. తన యొక్క వేదన తొలగించేశాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనిషి తను కలిగిన వేదనని తొలగించేవాడు. ఆయన దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు. ఆయన నువ్వు కలిగినటువంటి శ్రమ ఏదైతుందో ఆ శ్రమ నుంచి విడిపించేవాడు ఆయన. కాబట్టి నరులకు చేసే ఆశ్చర్య కార్యాలని మనిషి తన జీవితంలో ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. పుట్టించటం, నిర్మించటం, పోషించటం, సంరక్షించటం, నీకు ఏదైనా బాధ కలిగితే నేను ధైర్యపరచటం, నీ సంతోషాన్ని కలిగజేయటం, ఇవి నరులకు దేవుడు చేసే ఆశ్చర్య కార్యం. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుణ్ణి సంతోషపరచడానికి మనుషులు ప్రయత్నం చేయాలి తమ జీవితంలో. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటే ఆ ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తున్న నీవు నేను ఏం చేయాలంటే ఆ దేవుని సంతోషపరచడానికి మన జీవితంలో పెద్దపీట వేయాలి. అధిక ప్రాధాన్యత ఆ దేవుని కొరకు మనం కేటాయించాలి. అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బట్టి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి
మన కలిగినటువంటి ఆ యొక్క కృతజ్ఞత బుద్ధిని బట్టి ఆ దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవుని చేత ఎన్నో ఆశ్చర్య కార్యాలు పొందుతూ ఉంటాం, కానీ దేవుని పట్ల కృతజ్ఞత బుద్ధి లేదనుకో, ఆ దేవుడు ఏం చేస్తారంటే మనల్ని బట్టి దుఃఖించబడతా ఉంటాడు. ఓ రోజున ఇశ్రాయేల్ పరిస్థితి అలాగే ఉంది. రోమీయులకు రాసిన పత్రిక మనం చదివితే, వారు దేవుని ఎరిగియు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదని మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు తెలుసా అంటే దేవుడు తెలుసు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు తెలుసా అంటే కళ్ళారా చూశారంటే కళ్ళారా చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలైనప్పుడు చూశారు. 6 నెలలు నడిచినట్టు సముద్రం నడిచిపోయారు. వాళ్ళకి ఆహారం లేనప్పుడు అరణ్యంలో దేవుడు ఆహారాన్ని అందించడం చూశారు. వాళ్ళకి ఏది కావాలంటే అది దేవుడు దయచేసినప్పుడు సమస్తాన్ని కళ్ళారా చూశారు. వారు తృప్తిగా భోజనం చేశారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడి చేత చూసినప్పటికీ దేవుని మర్చిపోయారు. అలాంటి మనుషులు ఉంటారు సమాజంలో. కాబట్టి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని మనుషులు ఏం చేయాలంటే కొనియాడాల్సిన అవసరం. అందుకే దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరొమ్మకని చెప్పేశాడు. ఒక రోజు దావీదు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఏవైతున్నాయో ఒకసారి ఆగి ఆలోచించేసాడు. తన బాల్యం, తన యవనం, రాజుగా తన యొక్క అధికారం, తను కలిగినటువంటి సమస్త ఏదైతుందో ఆ వైభోగాలు చూసిన తర్వాత ఇదంతా దేవుడే నాకు దయచేశాడు కాబట్టి ఆయన చేసిన ఉపకారాల్లో నేను దేన్ని మర్చిపోనని ఒక ఆలోచనకు వచ్చిన వాడు దావీదు. దావీదు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న నీవు నేను ఎవరైనా సరే మనం మన జీవితంలో కలిగి ఉండాల్సిన ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టడానికే మనం అధిక ప్రయారిటీ ఇవ్వాలని ప్రభుపేట మీకు మనం చేస్తాం. కాబట్టి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు మన దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ఏం చేయాలో ఒక 4 విషయాలు నేను చెప్పేసి నేను మీకు ఇచ్చేస్తాను. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఏంటో ఇప్పటి వరకు మీకు చెప్పాను. 1, మనల్ని నిర్మించాడు. 2, మనల్ని పోషించాడు. మనకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. 4, మనకి ఏదైనా బాధ కలిగినా, మనకి ఏదైనా శ్రమ కలిగినా, సంతోషం కలిగినా, మనకి ఏది కలిగినా సరే ఆ బాధల నుంచి, శ్రమ నుంచి, ఆ యొక్క దుఃఖాన్ని నుంచి మనకి నెమ్మది కలిగజేసేవాడు దేవుడు. దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు ఒక పక్క ఇలా కనిపిస్తాం. ఈ భూమి మీద ఏదైనా సంపాదించుకోవడానికి సైతము బాహుబలాన్ని, సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో 17వ వచనంలో మాట్లాడతారు. ఇప్పుడు వారిద్దరూ యవనస్తులు ఉన్నారు కదా, వంశీ కార్తిక్ బ్రదర్స్. ఆయన ఏమో సెల్ ఫోన్ మెకానిజం చేస్తున్నాడు. ఆ తెలివితేటలు ఎవరు ఇచ్చారు? ఆ శక్తి ఎవరు ఇచ్చారు? పని చేయాలంటే ఓపిక కావాలా? సెల్ ఫోన్ పని చేయాలంటే దానికి చిన్న చిన్న బోల్ట్స్ ఉంటాయి. అవి ఒక్క పిన్ కూడా మిస్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా దాన్ని ఓడదీయాలి. దాన్ని మళ్ళీ కొత్త ఐటమ్ అయితే వేసి దాన్ని జాగ్రత్తగా బిగించాలి. ఇలా పని చేసుకోవడానికి శక్తి సైతము, సామర్థ్యం సైతము, జ్ఞానం సైతము అనుగ్రహించేవాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచనంలో ఈ సమాచారం మాట్లాడతారు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము కలగజేసినని అనుకుందరేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని జాగ్రత్తగా వేసుకొని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఎవరంట? ఆయన. కాబట్టి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు అవి. మనుషులు గ్రహించాలంటే గ్రహించాలి. ఏదైనా ఇల్లు కట్టుకున్నారనుకో, కష్టపడి కట్టే అంటారా? ఏదైనా బంగారం కొద్ది వేసుకున్నారనుకో, కష్టపడి కొనుక్కున్నా అంటారు. ఏదైనా డబ్బులు కొద్ది బేలా చేస్తున్నారనుకో బ్యాంకులో, ఏమనుకుంటారు? నా బ్యాంకులో అంత తెలుసా? మనుషుల మాటలు ఎక్కడ ఉంటాయి అంటే కోటలు దాడుతూ ఉంటాయి, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదైనా కొద్ది కలిగి ఉంటే ఎవరు కలిగి చేశారు? అది మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై దాన్ని కలగజేసిన వాడు ఎవరంటే దేవుడు. ఆశ్చర్య కార్యాలు అవి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు. గ్రహించాలా మనుషులు? నెంబర్ వేసుకోవాలా? గ్రహించి నెంబర్ వేసుకుని ఏం చేయాలంటే ఆయన సంతోష పెట్టడానికి జీవితంలో ఆలోచన చేయాలి.
దేవుని సంతోషపరచడానికి నేనేం చేయాలి? నా పట్ల ఇంత గొప్ప ప్రణాళిక, ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దేవునికి నేను ఎలా సంతోషపెట్టగలను? నేనేం చేస్తే ఆయన సంతోషిస్తాడు? ఇలా ప్రార్థన కూడికి పెట్టి దేవుని సంతోషపరచడం ఇదొక భాగం అయితే, అసలు నేనేం చేయాలి నా జీవితంలో? నన్ను బట్టి దేవుడు ఎలా సంతోషిస్తాడు? దేవుడిని మెప్పించే విధంగా, దేవుడు నన్ను బట్టి సంతోషించే విధంగా నేనేం చేయాలి అని ఒక మనిషి ఏం చేయాలంటే తన జీవితంలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని సంతోషపరచడానికి మనిషిగా మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాల్లో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. మొట్టమొదటిగా ఒక సంగతి ఏంటంటే, ఒక మనిషి దేవుని చేత ఇన్ని ఆశ్చర్య కార్యాలను తను అనుభవిస్తా ఉన్నప్పుడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలను తన యొక్క జీవితంలో చూస్తా ఉన్నప్పుడు, ఆ ఆశ్చర్య కార్యాలని పొందిన వ్యక్తి తను ఏం చేయాలంటే దేవుని సంతోషపరచాలి. ఆ దేవుని సంతోషపరిచే క్రమంలో తను మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చెబుతున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయములను జరిగించున్న యెహోవాను నేనే అని ఎరిగి గ్రహించి నన్ను పరిశీలనగా ఎరుగుని బట్టి తెలుసుకుంటాం. కాబట్టి దేవుడు ఎలా ఆనందిస్తా ఉన్నాడంటే, ఒకటి నీతి న్యాయం జరిగించే దేవుని గురించి పరిశీలనగా ఎరిగితే దేవుడు సంతోషిస్తాడు. దేవుని గురించి మనుషులు తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అనే అదృశ్య లక్షణాలు ఏంటి, ఆయన మానవులకి ఏం చేస్తా ఉన్నాడు, మానవుల్ని నిర్మించింది ఎవరు, ఈ భూమిని ఆకాశాన్ని నిర్మించింది ఎవరు, ఇలాగూ దేవుని గురించి సమస్తము తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. దేవుని సంతోషపెట్టే కార్యక్రమం అది. దేవుడిని ఎన్ని సంతోష పెడుతుంటే నువ్వేం చేయాలంటే ఆ దేవుని సంతోష పెట్టడం గురించి ఆలోచన చేయాలి. దేవుడు ఎలా సంతోషిస్తాడు అని ఏం చెప్తుందంటే, నన్ను పరిశీలన ఎరిగితే, నన్ను గురించి నువ్వు బాగా ఎరిగితే దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎవరో ఎరగాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏంటో ఎరగాల్సిన అవసరం ఉంది. దేవుడు మానవులకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఈ సృష్టిని ఎలా నడిపిస్తున్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎలా ఉన్నాయో ప్రతిదీ ఒక మనిషి ఏం చేయాలి తన జీవితంలో ఒకసారి జ్ఞానయుక్తంగా ఆలోచన చేసి ఆ దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనుషుడు ఆలోచన చేయాల్సిన అవసరం. దేవుని సంతోషపెట్టే కార్యక్రమం ఏంటంటే, ఆ దేవుని గురించి పరిశీలన జరిగితే దేవుడు సంతోషిస్తాడు. దేవుని సంతోషపెట్టే కార్యక్రమం అది. నేను దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మనము ఆ దేవుని గురించి ఎరగాల్సిన అవసరం. సృష్టికర్త అయిన దేవుని గురించి ఎరగాల్సిన అవసరం. నిన్ను నన్ను నిర్మించిన దేవుని గురించి ఎరగాల్సిన అవసరం. నీ పట్ల నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుని గురించి ఎరగాల్సిన అవసరం. ఆ దేవుని గురించి ఎరిగితే అప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తారని ఈ భాగంలో తెలియజేస్తారు. 3 దాంట్లో 2 కొలసీలు రాసిన పత్రికలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఎలాగ సంతోషిస్తాడో, ఒక మనిషి దేవుని ఎలాగ సంతోష పెడతాడో ఆయా సంగతులు చెబుతూ అపోస్తలుడైన పౌలు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయం తెలియజేస్తా ఉంటాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అది చేత ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించేవారినై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువుని ఏం చేయాలంట? ఎప్పుడు సంతోషిస్తాడు ఆయన? సంతోషపెట్టాలని అర్థమైంది మనకు. ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన చిత్తాన్ని జరిగిస్తే సంతోషిస్తాడు. మనకు నచ్చినట్టు మనం ప్రవర్తిస్తే ఆయన సంతోషిస్తాడు. ఆయన చిత్తం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి?
దేవుడు తన యొక్క గ్రంథంలో ఏ విషయాలు తెలియజేశాడో అవి ఆయన యొక్క చిత్తమైన. ఒకటి, ఆయన గురించి బాగుగెరగడం ఒక భాగం అయితే, ఆయన సంతోషించడం ఒక భాగం అయితే, రెండు, ఆయన చిత్తాన్ని జరిగించడం ఒక భాగం. ఆయన గురించి ఎరిగావు, ఓకే రైట్, బాగుంది. ఆయన చిత్తం గురించి ఎరగలేదు అనుకో, ఆయన చిత్తాన్ని జరిగించలేదు అనుకో, దేవుడు దాన్ని బట్టి సంతోషించేవాడు కాదు. కాబట్టి దేవుడు సంతోషించాలంటే, మనము దేవుని సంతోష పెట్టాలంటే, ప్రభుని సంతోష పెట్టాలంటే, మన జీవితంలో మనమేం చేయాలంటే దేవుని యొక్క చిత్తం ఏంటో బాగుగా ఎరగాల్సిన అవసరం ఉంది. ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటాడు, జారత్వమునకు దూరంగా ఉన్నటయే దేవుని చిత్తం మాట్లాడతాడు, పరిశుద్ధులుగా ఉన్నటయే దేవుని చిత్తం మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈ భూమి మీద పరిశుద్ధులుగా బ్రతికితే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినట్లు లెక్క. అక్రమంగా బ్రతికినట్లయితే దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా బ్రతికినట్లు లెక్క. కాబట్టి ఒక వ్యక్తి దేవుని సంతోష పెట్టాలంటే తన జీవితంలో, నేను దేవుని సంతోషపెట్టేట్టుగా నా యొక్క జీవితం ఉండాలంటే, నా జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలంటే నేనేం చేయాలంటే నా జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి అనే ఆలోచనకి ఒక మనిషి ఇచ్చినట్లయితే అప్పుడు దేవుడు సంతోషించడానికి అవకాశం ఉంటుంది. ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు సంతోషించు, అక్రమంగా బ్రతికితే దేవుడు సంతోషించు, అవిధేయులుగా బ్రతికితే దేవుడు సంతోషించు. పాపిగా నేను బ్రతుకుతూ నేను దేవుడు సంతోషపరచాలని ఆలోచన చేస్తే నీ పాపపు జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు. దేవుడు ఎలా సంతోషిస్తారంటే, దేవుని యొక్క చిత్తం ఉంది, ఆ చిత్తాన్ని ఎరిగి ఆయన యొక్క చిత్తాన్ని నీ జీవితంలో అమలు చేస్తే, ఆ చిత్తాన్ని జరిగిస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. గ్రంథంలో చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకోకుండా దేవుని బాధించిన మనుషులు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకసారి మనము చరిత్రలోకి వెళ్తే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం అనుకుంటా, అక్కడ రాజు అయినటువంటి ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గురించి మనకి కనిపిస్తా ఉంటుంది. సౌలు దేవుని యొక్క చిత్తాన్ని అడ్డగించిన వాడు, సౌలు దేవుని యొక్క ఆజ్ఞల్ని విస్మరించిన వాడు. మహాదేవుడు గొప్ప ప్రణాళిక సౌలు ఎడల కలిగి ఉంటే దేవుడు తన యొక్క సంకల్పం ప్రకారము సౌలుని రాజుగా చేస్తే, రాజుగా తను పరిపాలన చేస్తున్నప్పుడు ఒక రోజు ఏం చేశాడంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని విస్మరించేశాడు. ఒకసారి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో ఈ స్టోరీ మనకు కనిపిస్తా ఉంటుంది. అందుకు సమూయేలు 15:24 అండి, 22వ వచనం చూడండి ఒకసారి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొంటయు, పొటేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. కాబట్టి దేవుడు ఎలా సంతోషపడతాడంట, ఆయన మాట వింటే సంతోషపడతాడు, ఆయన ఆజ్ఞ గైకుంటే సంతోషపడతాడు. ఆయన యొక్క చిత్తం ఏదైతుందో ఆ చిత్తాన్ని, ఆయన యొక్క ఆజ్ఞల్ని, ఆయన యొక్క మాటల్ని నీ జీవితంలో వాటిని జరిగిస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆయన యొక్క ఆజ్ఞలన్నా ఆయన యొక్క మాట అన్నా అది దేవుని యొక్క చిత్తం అన్న సంగతి మనుషులు గ్రహించాల్సిన అవసరం ఉంది. నీ ఇష్టానుసారం నువ్వు బ్రతికేవు అనుకో, సౌలు ఏం చేశాడంటే తన ఇష్ట ప్రకారం తను ఆలోచన చేశాడు. దేవుడు దీన్ని లక్ష్య పెడతాడా లేదా, దేవుడు దీన్ని స్వీకరిస్తాడా లేదా తను ఆలోచన చేయాల. తను ఒకటి అనుకున్నాడు, అనుకున్న ప్రకారం ఏం చేస్తానంటే ఆ పద్ధతిలో వెళ్ళిపోతా ఉన్నాడు. అందుకంటాడు దేవుడు సమూయేలు బ్లాక్ ద్వారా, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకుంటయు, పొటేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. కాబట్టి అది శ్రేష్టమైనది ఏంటంటే ఆయన మాట విని దాని ప్రకారం బ్రతకటం అది మానవునికి శ్రేష్టమైనది. దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడని సంతోషిస్తాడు. నువ్వు ఇంకేది ఏది చేసినా సరే దేవుడు సంతోషించడు. ఆయన మాట వినకుండా నువ్వేం చేసినా, ఎన్ని కార్యాలు చేసినా సరే దేవుడు సంతోషించు. ఆయన మాట విని ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తాన్ని జీవితం జరిగిస్తూ నువ్వేం చేసినా సరే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడని సంతోషిస్తాడు. కాబట్టి మనిషి తన జీవితంలో దేవుని సంతోష పెట్టాలంటే, ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించే మన జీవితంలో జరిగించే దేవుని సంతోష పెట్టాలంటే మానవులుగా మనం ఏం చేయవలసిన అవసరం ఉందంటే, దేవుని పిల్లలుగా దేవుని యొక్క చిత్తాన్ని బాగా ఎరిగి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటను అనుసరించి మనం బ్రతికితే
అప్పుడు దేవుని సంతోషం కలగడానికి అవకాశం ఉంది. ఆయన ఆజ్ఞలు పక్కన పడేసి, ఆయన మాటల పక్కన పడేసి మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికే వరకు దేవుడు దాన్ని బట్టి సంతోషించడు. కాబట్టి మన పట్ల మేలు చేసే దేవునికి మనం ఏం చేయాలంటే ఆయన సంతోషపరిచే రీతిలో మన యొక్క జీవితంలో ఉండాల్సిన అవసరం. ఎంతమంది జీవితాలు దేవుని సంతోషపరిచే రీతిలో ఉన్నాయో ఒకసారి ఆగి ఆలోచించాల్సిన అవసరం. ఇక్కడ కూర్చున్నా నీవైనా నేనైనా నా జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుని చిత్తము నా జీవితంలో జరిగించబడుతుందా? దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి నేను బ్రతుకుతున్నానా? దేవుని యొక్క మాటను అనుసరించి నేను బ్రతుకుతున్నానా? ఒకవేళ నేను దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి బ్రతికితే దేవుడు నన్ను బట్టి సంతోషిస్తాడు. నేను దేవుని సంతోషపెట్టేట్టుగా ఉన్నానని నిజంగా మనం దాన్ని బట్టి ఆలోచన చేయగలం. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మేలు చేసే దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే ఆ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాల్సిన అవసరం. మూడో సంగతి, దాంట్లో లోకాసు వార్త 15వ అధ్యాయంలో ఇలాగూ సంగతులు కనపడతా ఉంటాయి. లోకాసు వార్త 15వ అధ్యాయంలో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు ప్రభువైన యేసు. ఆ సంగతులు చెప్తున్నప్పుడు ఎన్నో విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన తర్వాత దేవుని సంతోషపరిచే ఒక విషయం గురించి అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 15వ అధ్యాయం మనము లోకాసు వార్త 15వ అధ్యాయము మనం మొదటి నుంచి చదువుకుంటూ వెళ్తా ఉంటే అది ఎన్నో వచ్చిన డైరెక్ట్ గా 7, 6, 7 వచ్చిన చూడండి ఒకసారి. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వానితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఎక్కడ సంతోషం కలిగిద్దంట? పరలోకంలో సంతోషం కలిగిద్దంట. దేవునికి సంతోషం కలిగించే కార్యక్రమం అది. 99 మంది నీతిమంతుల పక్కన సరే దేవుని కలిగే సంతోషం కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే ఆ మారు మనసు పొందిన పాపిని బట్టి పరలోకంలో ఒక గొప్ప సంతోషం అనేది కలిగే అవకాశం ఉందని ఆ భాగంలో తెలియజేస్తాను. ఇప్పుడు నేను ఏసి చెప్పిన మాటలు. కాబట్టి దేవుని సంతోషపరిచే ఒక కార్యక్రమం ఏంటంటే, మనిషి పాపిగా ఉన్నవాడు తన యొక్క పాప బ్రతుకును విడిచిపెట్టి పరిశుద్ధుడిగా మారవలసిన అవసరం ఉంది. పాపి మారు మనసు పొందితే, పాపపు జీవితాన్ని విడిచిపెడితే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్న నిజమైతే, దేవుని చేత ఎన్ని ఆశ్చర్యకాలను అనిపిస్తున్నావో అవి నిజంగా నీకు అర్థమైతే తక్షణమే నేనేం చేస్తావంటే మారు మనసు పొందడానికి ఆలోచన చేస్తాను. ఓ రోజు నాకు అర్థమైంది, నేను మారు మనసు పొందా. ఓ రోజు మన సత్యరామ గారికి అర్థమైంది, మారు మనసు పొందా. కూర్చున్న చాలా మందికి ఆ సంగతులు అర్థమైనవి. పాపిగా ఉన్నవారు ఏం చేయాలంటే మారు మనసు పొందారు. కాబట్టి దేవుని సంతోషపరచాలని ఆలోచన చేశారు. నేడు ఎవరైతే ఇక్కడ మారు మనసు లేకుండా జీవితాలు కొనసాగిస్తా ఉన్నారో, మార్పు చెందక జీవితాన్ని కలిగి ఉన్నారో, వారు ఏం చేయాలంటే తక్షణమే మీరు దేవుని సంతోషపరచాలంటే ఇమ్మీడియట్లుగా మీరేం చేయాలంటే మారు మనసు పొంది దేవుని సంతోషపరచడానికి ఆ దిశగా ఆలోచన చేయాలని ప్రభుపేట మీకు మనం చేస్తా ఉన్నాం. దేవుని సంతోషపరిచే కార్యక్రమం, మేలు చేసిన దేవుని సంతోషపరచాలని ఆలోచన అనుకున్నట్లయితే, ఆ ఉద్దేశాన్ని మనం కలిగినట్లయితే మనం ఏం చేయాలంటే పాప బ్రతుకు విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ఆలోచన చేయాలి. గ్రంథంలో చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకసారి లేఖనాలు చదివితే అపోస్తుల కార్యములు మనము మొట్టమొదటి సువార్త వారికి బోధించబడిన తర్వాత, పేతురు గారు వారికి బోధించిన తర్వాత వారు మార్పు చెందిన విధానం మనకు కనపడతా ఉంటుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం ఈ సన్నివేశాలు చూడొచ్చు. ఒకసారి 37వ వచనం చూద్దాం చూడండి. 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని ఎప్పుడైతే సువార్త ప్రకటించబడిందో వెంటనే వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరా మేమేం చేస్తున్నాం? పేతురును కర్మపోస్తున్నాడుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరం పొందుతురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన ఎదురు పిలిచి వారందరికీ చెందిందని వారితో చెప్పాను. ఇంకనూ అనేకమైనటువంటి విధముల మాటలు చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉంటారు. తర్వాత ఆ భాగంలో కింద చదువుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ వారు ఆనందముతో అంటే 47వ వచనం, వారు
ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకుంది. కాబట్టి ఒక రోజున పాప బ్రతుకులో బ్రతికి పాపులుగా జీవితాన్ని కొనసాగిస్తూ దుఃఖముతో నిట్టూర్పుతో జీవితాన్ని కొనసాగించబడిన వారు మారు మనసు పొందగానే ఏం జరిగిందంటే ఆనందముతోను నిట్టూర్పు ఎగిరిపోయింది. కాబట్టి ఒక బాబీ మారు మనసు పొందితే నీ జీవితంలో ఆనందం ఉంటది. రెండు, దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఒకటి నీకు ఆనందము, ఒకటి నీకు సంతోషము, రెండు దేవునికి కూడా అది సంతోషం. అది ఎప్పుడంటే పాపి తను మారు మనసు పొందినప్పుడు ఆ సంతోషాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. పాపిగా బ్రతికితే ఆ సంతోషాన్ని అనుభవించే అవకాశం లేదు. కాబట్టి దేవుణ్ణి సంతోషపరిచే కార్యక్రమాల్లో, మేలు చేసిన దేవుణ్ణి మనము ఆనందింపజేసే కార్యక్రమాల్లో ఒకటేంటంటే పాపులుగా ఉన్న మనం ఏం చేయాలంటే మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. మరొకటేంటంటే ఆయన యొక్క ఆజ్ఞలు గైకుంటే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆయన చిత్తాన్ని జరిగిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆయన పరిశీలన జరిగితే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇవన్నీ దేవుని సంతోషపరచడం చేసే కార్యక్రమాలు. దేవుని సంతోషపరచాలనే ఆలోచన చాలా మందికి ఉంటాం, కానీ ఎలా సంతోషపరచాలో తెలియదు. ఇలాగ ఒక కూడికి పెట్టేసి మనం ఏమనుకుంటామంటే దేవుని సంతోషపరుస్తాం అనే ఆలోచనలో మనం ఉండిపోతాం. సరే, ఇది ఒక దేవుని సంతోషపరిచే ఒక కార్యక్రమం కావచ్చు, కానీ నీ జీవితాన్ని బట్టి, నా జీవితాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించే రీతిలో మన జీవితం ఉన్నట్లయితే అప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని సంతోషపరచడానికి ఒక 3-4 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేశాను. మేలు చేసే దేవుడు సంతోషించబడాలంటే మనం ఏం చేయాలంటే ఆయన గురించి పరిశీలన జరగాలి. 2, ఆయన యొక్క ఆజ్ఞల్ని, ఆయన యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి. 3, పాపులుగా ఉన్నవారు ఏం చేయాలంటే మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయాలి. ఒక రోజున హన్న తన జీవితంలో ఏం చేసిందంటే తన బిడ్డని దేవుని సంతోషపరచడానికి సమర్పించుకుంది. ఒక రోజు సమర్పించుకుందా? తన బిడ్డను బట్టి దేవుడు సంతోషపడాలని ఒక తల్లి ఆలోచన చేసింది. ఈరోజు ఎంతమంది తల్లి ఆలోచన చేస్తున్నారండి? ఎంతమంది తండ్రులు ఆలోచన చేస్తా ఉన్నారు? ఒక బాధ్యత గల తండ్రి, ఒక బాధ్యత గల తల్లి ఒక రోజున ఆలోచన చేశారు. నా బిడ్డ, దేవా నేను మనోవేదంతో ఉన్నా, దుఃఖంతో ఉన్నా, ఒకవేళ నాకు బిడ్డను దయచేస్తే నా బిడ్డను బట్టి నువ్వు సంతోషించబడాలి, ఆ బిడ్డ నీ సన్నిధిలో నీ సేవ చేసేవాడు ఉండాలని ఒక రోజున హన్న సమర్పించుకుంది. తను ఎలాగైతే సమర్పించుకుందో ఆ సమర్పణ ప్రకారము వెంటనే ఆ బిడ్డ పాలు మార్పించిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి దైవజన చేతులకు అప్పగించేసింది. ఒక 2 సంవత్సరాల వరకు ఎంత పాలు మానిపోయింది? 2 సంవత్సరాలు ఉంటుందా? 2 years కదా, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి చేసిందంటే ఆ బిడ్డని దేవుని సంతోషపరిచే విధంగా ఒక దైవజన చేతికి అప్పగించేసింది. ఆ దైవజనుడు ఆ బిడ్డను పెంచాడు. ఏలి సమకూరులో, ఒక దైవజనుడు సమకూరులో ఆ బిడ్డ పెంచబడ్డాడు. ఈరోజు ఎలాగైతే సోదరులు, స్థానిక దైవజనులు ఇతర యవనస్తుల విషయంలో చొరవ తీసుకొని వారి ఆత్మ సంబంధం నడిపించే విషయంలో కావచ్చు, ఇంకితర విషయాల్లో కావచ్చు, వారి జీవితంలో ఎంత మేలుకరంగా వారు ఉపయోగపడ్డారో, ఒక రోజున ఏలి కూడా ఏం చేశాడంటే ఆ యవనస్తుని చేర తీసుకొని పెంచాడు. నిజంగా మహాదేవుడు ఆ సమయాలను బట్టి ఎంతగా సంతోషించాడంటే, ఎంత గొప్పగా సంతోషించాడు. మన గ్రంథాన్ని చదువుతుంటే అద్భుతం. సమయాల గ్రంథం 1, 2, 3, 4, 5 ఆ సమయాల గ్రంథం మొత్తం చదివితే మనకి ఆ సమయాలను బట్టి దేవుడు ఎంతలా సంతోషించాడో మనకి అద్భుతం. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ఒకటి మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషించాలి, 2 మీ బిడ్డలను బట్టి దేవుడు సంతోషించాలి. అలా సంతోషించబడటానికి మన వంతుగా మనం ఏం చేయాలో ఇప్పటివరకు చెప్పిన విషయాలు మన మనసులో పెట్టుకొని మన జీవితంలో దేవుని గురించి తెలుసుకొని, ఒకటి మనం దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మాటల్ని మన యొక్క జీవితంలో జరిగిస్తూ, మన బిడ్డలను కూడా వాటిని బోధిస్తూ, వాటిని జరిగించేవారుగా వారిని నడిపిస్తూ, ఒకవేళ పాపులుగా వారు ఉన్నట్లయితే మారు మనసు పొందేవారుగా, పరిశుద్ధులుగా వారు ఉండేవారుగా మనం వారిని నడిపించినట్లయితే అప్పుడు దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉండడానికి అవకాశం. కాబట్టి నా 30 నిమిషాలు అయిపోయింది కాబట్టి నేను ముగించేస్తాను. దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని మీకు జ్ఞాపకం చేశాను. మనం పుట్టించేవాడే, పోషించేవాడైనా, జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేవాడే, మన హృదయంలో కలిగిన బాధను తీసివేసేవాడే దేవుడు మనుషులకు చేసే ఆశ్చర్య కార్యాలే.
ఈ ఆశ్చర్య కార్యాలను బట్టి ఒక మనిషిగా దేవుని చేత మేలు పొందిన వారుగా మనం ఏం చేయాలంటే దేవుని సంతోషపరచడానికి మన జీవితంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మీకు జ్ఞాపకం చేశాను. అందులో మొట్టమొదటిగా ఒకటి, దేవుని పరిశీలన కలిగితే దేవుడు సంతోషిస్తాడు. 2, దేవుని ఆజ్ఞల్ని మన జీవితంలో జరిగిస్తే దేవుడు సంతోషిస్తాడు. 3, పాపులుగా ఉన్నవారు మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు. సంతోషపెడతారు దేవుని. ఇప్పుడు వరకు ఎలాగున్నారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ చిన్న చిన్న బలహీనతలు ఉంటే సరి చేసుకొని, దేవా ఇక నుంచి నిన్ను సంతోషపెట్టేవాడిగా నా జీవితం ఉంటుంది, నీ చిత్తాన్ని జరిగించేవాడిగా నా యొక్క జీవితం ఉంటుంది, నీ మాట గైకొనేవాడిగా నా జీవితం ఉంటుంది. ఒక తీర్మానానికి రావాల్సిన అవసరం. ఏదో ఒక రోజు జీవితాన్ని ముగించాలా? ఎంతమంది చనిపోతున్నారు మన కళ్ళ మంది? ఎంతమంది చనిపోతాం? మనం కూడా ఏదో రోజు చనిపోతాం కదా. చనిపోయిన తర్వాత మనం యుగయుగాలు దేవునితో ఉండాలంటే, మనం బ్రతుకున్నప్పుడు దేవుని సంతోషించాలంటే, యుగయుగాలు దేవునితో కలిసి మనము ఆ యొక్క సంతోషాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞల్ని, దేవుని చిత్తాన్ని, దేవుని మాటల్ని మన జీవితంలో గైకుంటే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఒకరోజు సమయాన్ని ఎలాగైతే దేవుని సంతోషపెట్టాడు, అలాగూ దేవుని సంతోషపెట్టడానికి మనం అందరము ప్రయత్నం చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ, ఎంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి దైవజనులకి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి, ఆయా ప్రాంతాల నుంచి, అదేవిధంగా ఈ కల్లూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ, ఈ కూడిక ఏర్పాటు చేసినటువంటి యవనస్తులు కార్తిక్ వంశీ ఇద్దరు సహోదరులకి, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.